ఈ దినవాక్య ధ్యానాంశం, ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు? లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఆ స్త్రీ ఏమాత్రమో నిలబడలేక వంగిపోతూ ఉందని కారణము, బలహీనపరుచు దయ్యము ఆమెను పట్టుకునుట వలన నిలబడలేకపోయింది. చాలామంది చెప్పే ఓ మాట, నేను ఎలా అయినా సరే ప్రభు కొరకు, ప్రభు సాక్షిగా ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో, స్థిరమైన ఆత్మీయతలో అన్యజనుల మధ్య క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి అని ఆశపడుతున్నా, కానీ నిలబడలేకపోతున్నాను. పరిశుద్ధముగా ఉండలేకపోతున్నాను. యథార్థముగా ఉండలేకపోతున్నాను. సాతాను శోధించిన ప్రతిసారి పాపానికి లొంగిపోతున్నాను అని అంటూ ఉంటారు. నిలబడాలని ఆశ ఉన్నప్పటికీ పడిపోవడానికి గల కారణం ఒకటే, బలహీనపరుచు ఆత్మ ఆ వ్యక్తిని పట్టుకోవడం వలన. అవును, ఎప్పుడైతే ఒక వ్యక్తిని బలహీనపరుచు ఆత్మ పట్టుకుంటుందో ఆ వ్యక్తి నిలబడలేడు. ఎవరైతే మాటిమాటికి పాపములో పడిపోతున్నారో, ఎవరైతే సాతాను శోధనకు లొంగిపోతున్నారో వారు దేవుడిని అవమానపరిచేవారుగాను, దేవుడిని గాయపరిచేవారుగాను ఉన్నారు. మనం పాపానికి చోటిచ్చిన ప్రతిసారి దేవుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు, వేదన చెందుతాడు అనే విషయం మర్చిపోవద్దు. అయ్యో, నువ్వు ఇలా మరలా పాపములో జీవిస్తావనే నేను నా ప్రాణాన్ని పెట్టింది అని దేవుడు దుఃఖపడతాడు. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. మనము వంగిపోకుండా ఉండాలి. అంటే బలహీనపరుచు ఆత్మను మన దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. లోకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనములో వంగిపోయిన ఆ స్త్రీని క్రీస్తు పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. ఆ స్త్రీ దేవుని ఎలా మహిమపరిచింది? చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఎవరైతే నిలబడతారో వారే దేవుణ్ణి మహిమపరచగలరు, సంతోషపరచగలరు, ఘనపరచగలరు. ప్రభు సన్నిధిలో మనము నిలబడే వారంగా ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి. పాపానికి, సాతానికి లొంగిపోవడానికి వీలు లేదు. పాపాన్ని జయించి నిలబడితేనే దేవునికి మహిమ. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.